నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తెలంగాణలో నివసించాలంటే వీసా ఏమైనా కావాలా? ఒకవైపు మన పాలకుల కుమారులు అమెరికాకు వెళ్లి దర్జాగా చదువుకుంటుంటే, ఇక్కడ మాత్రం ఏపీ వాళ్ళు తెలంగాణలో ఎందుకుంటున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటాన్ని చూస్తుంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఇష్యూ కాస్త రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీస్తోంది. అసలు ఈ ఎపిసోడ్ అంతా స్టార్ట్ అయింది ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన కొన్ని అసంబద్ధ వ్యాఖ్యల వల్లే అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రొఫెసర్ నాగేశ్వర అరెస్టు వ్యవహారం కాస్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పాత ప్రాంతీయ విభేదాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. 3 రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వార్తలపై తెలంగాణకు చెందిన కొందరు మేధావులు, జర్నలిస్టులతో కలిసి తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామిల్ తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పెద్ద పొలిటికల్ దుమారానికి దారితీశాయి. ఎమ్మెల్యే మందుల సామిల్ జర్నలిస్టుల సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు హైదరాబాద్ లో ఏం పని ఉందంటూ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ మేధావులపై ఆంధ్ర పోలీసుల అరాచకాలు సాగనిచ్చేది లేదని హెచ్చరించారు. కేవలం బతకడానికి తెలంగాణకు వచ్చిన వారు పద్ధతిగా ఉండాలని, ఇక్కడ కూడా పెత్తనం చెలాయిస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా 60 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్ర నేతలకు వ్యతిరేకంగా రెండో విడత ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని, వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు జూబ్లీ హిల్స్ వదిలి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు దిగడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఏపీ పాలకులతో పాటు అక్కడి రాజకీయ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సామిల్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఎంతో గట్టిగా బదులిచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ఆయన కొన్ని సూటి ప్రశ్నలు వేశారు. తెలంగాణలో ఏపీ వాళ్ళు బతకాలంటే ప్రత్యేక పాస్పోర్ట్, వీసా ఏమైనా కావాలా అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకే హైదరాబాద్ లో రక్షణ లేనట్లుగా మాట్లాడటం, వారిని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని బహిరంగంగా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామిల్ పై తెలంగాణ డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం ఇద్దరు నాయకులను అన్నవి కావని, అవి 5 కోట్ల మంది ఆంధ్రులను తీవ్రంగా అవమానించడమేనని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అందరినీ ప్రేమించేవారని, ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కానీ కొందరు నేతలు తమ స్వార్థ రాజకీయాల కోసం, పబ్లిసిటీ కోసం మళ్లీ ప్రాంతీయ కుంపట్లు పెడుతూ రెండు రాష్ట్రాల ప్రశాంతతను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువైన ప్రొఫెసర్ నాగేశ్వర్ అరెస్టు అంశంపై ఇంకా పూర్తి స్పష్టత రానప్పటికీ అటు ఏపీలో కూటమి ప్రభుత్వం, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తరుణంలో ఈ వివాదం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు భావిస్తున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలంగాణ కాంగ్రెస్ ను కూడా కొంత డిఫెన్స్ లో పడేసింది. ఈ ప్రాంతీయ వ్యాఖ్యలు మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందోనని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.